శివభగవానుడికి చేసే అభిషేకం అత్యంత పవిత్రమైనది. ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అవేంటో ఒకసారి చూద్దాము. నీరుతో ఓం నమ శివాయ శుద్ధోదక స్నానం సమర్పయామి అనగా చిత్తశుద్ధి కలుగుతుంది. పాలుతో ఓం నమ శివాయ క్షీర స్నానం సమర్పయామి అనాలి, దీర్ఘాయు కలుగుతుంది. అలాగే పెరుగుతో చేసేటప్పుడు ఓం నమ శివాయ దధి స్నానం సమర్పయామి అనాలి, సంతాన ప్రాప్తి కోసం అనమాట. నెయ్యితో అయితే ఓం నమ శివాయ ఘృతు స్నానం సమర్పయామి అంటారు, దీనివల్ల మోక్షం ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే తేనెతో ఓం నమ శివాయ మధు స్నానం సమర్పయామి అంటారు, దీనివలన మధుర భాషణం సుఖం కలుగుతుంది. అలాగే చక్కెరతో ఓం నమ శివాయ శర్కర స్నానం సమర్పయామి అంటారు, దీనివల్ల దుఃఖనాశనం కలుగుతుంది. అలాగే భస్మంతో అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ విభూతి స్నానం సమర్పయామి అనాలి, పాప విముక్తి కలుగుతుంది. అలాగే గంధము లేదంటే నీరు ఓం నమ శివాయ గంధోదక స్నానం సమర్పయామి అనాలి, దీనివల్ల మనకు పుణ్యప్రాప్తి కలుగుతుంది.